హాయ్ అండి. పండు మిర్చితో చెక్కిని ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటది. మనకి ఇడ్లీ, దోస, వడ, బోండా దేంట్లోకైనా సూపర్ ఉంటదండి. 4 పండు మిర్చిని కట్ చేసి ఏంపుకున్నాక అట్నే ఒక ఉల్లిగడ్డ కట్ చేసేసుకోవాలి. ఒక పావు కప్ అన్ని పల్లీలు తీసుకొని అవిటిని మంచిగా ఏంపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 3 టమాటాలు కట్ చేసేసుకోండి. అట్లనే కొంచెం చింతపండు రెమ్మస్ తీసుకొని టమాటాలు కొంచెం సాఫ్ట్‌గా అయినంక మనం స్టవ్ ఆపుకొని ఇప్పుడు చల్లారినాక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. పల్లీలును, పచ్చిమిర్చి, పండు మిర్చి, ఉల్లిపాయది, టమాటాది అంతా ఒకేసారి వేసుకొని ఇప్పుడు కొన్ని ఎల్లుల్లిపాయలను, జీలకర్ర, తగినంత సాల్ట్, ఒక చిటికెడు పసుపు వేసి దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి చెక్కిని. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు పోపు కోసం చిన్న కడాయి, పోపు కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు రెడీ చేసుకొని చెక్కిన్లు వేసి కలుపుకోవడండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి.